ఈ ప్రపంచంలో ఎవరైతే గట్టిగా అరుస్తారో, ఎవరైతే ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉండాలని తాపత్రయపడతారో వాళ్ళే గొప్ప అని మనం అందరం నమ్ముతాం. కానీ 2026 వరల్డ్ కప్లో ఒక వ్యక్తి ఈ నమ్మకాన్ని బద్దలు కొట్టాడు. అతనే సంజు శాంసన్. 2024 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ అతనికి రాలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్లో కూడా ఫెయిల్ అయ్యాడు. తర్వాత టీం నుంచి డ్రాప్ అయ్యాడు. ఈ ప్రపంచం మొత్తం కూడా అతని గురించి రకరకాలుగా కామెంట్స్ చేసింది. సంజు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఒక్క చిన్న సోషల్ మీడియా పోస్ట్ కూడా పెట్టలేదు. ఆ నిశ్శబ్దాన్నే ఒక ఆయుధంగా మార్చుకున్నాడు. అండ్ దాని ఫలితం మనందరికీ తెలుసు. 2026 వరల్డ్ కప్లో వెస్టిండీస్ పై 97, సెమీస్లో ఇంగ్లాండ్ పై 89, ఫైనల్లో న్యూజిలాండ్ పై 89 రన్స్. ఈ రన్స్తో ఇండియాని గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. అతని సక్సెస్ ఎంత గట్టిగా వినిపించిందంటే ఎవరైతే అతన్ని తిట్టారో వాళ్ళందరి నోరుల్ని మోయించేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సూజన్ కేన్ తన క్వైట్ అనే పుస్తకంలో ఒక అద్భుతమైన విషయం చెప్తారు. దేర్స్ అ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇన్ బీయింగ్ క్వైట్ అండ్ అబ్జర్వెంట్. సంజు శాంసన్ సాధించిన ఈ విజయం వెనుక అసలైన రహస్యం అతను చెప్పిన ఒక్క మాటలో ఉంది. ఒక మ్యాచ్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజు ఏమన్నాడంటే, ఐ కుడెంట్ గెట్ ఎ గేమ్ బట్ ఐ కెప్ట్ ఆన్ డ్రీమింగ్, కెప్ట్ ఆన్ విజువలైజింగ్, కెప్ట్ ఆన్ వర్కింగ్. ఇదే సంజులోని కోర్ పవర్, తనలో ఉన్న సైలెన్స్, ఆ పేషెన్స్ గురించి చెప్తుంది. సో ఈ రోజు వీడియోలో సంజు శాంసన్ తన మౌనంతో ప్రపంచాన్ని ఎలా గెలిచాడు, ఇవన్నీ కూడా క్వైట్ అనే పుస్తకంలోని 7 పవర్ఫుల్ లెసన్స్ తో నేర్చుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. మన సమాజంలో ఒక బలమైన నమ్మకం ఉంది. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే స్టేజ్ ఎక్కి అరుస్తారో వాళ్ళే కాన్ఫిడెంట్, వాళ్ళే తోపులు అని నమ్ముతారు. సూజన్ కేన్ దీన్నే ఎక్స్ట్రోవర్ట్ ఐడియల్ అని పిలుస్తారు. అంటే గోల చేసేవాడే గొప్ప అనే ఒక భ్రమలో ఈ ప్రపంచం బ్రతుకుతుంది. ఒకసారి ఆలోచించండి, అడవిలో సింహం వేటాడటానికి వచ్చినప్పుడు అరుస్తుందా? అరవదు. అది చాలా నిశ్శబ్దంగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే దానికి తెలుసు అరుపు తన శక్తిని తగ్గిస్తుంది, నిశ్శబ్దం తన ఫోకస్ ని పెంచుతుంది. క్వైట్ పుస్తకంలో ఒక అద్భుతమైన మాట ఉంది. టాక్ ఈజ్ చీప్ బట్ సైలెన్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్. నువ్వు ఎంత ఎక్కువగా మాట్లాడుతుంటే నీ మెదడు కొత్త విషయాలను గమనించడం అంతగా ఆపేస్తుంది. నీ సైలెన్స్ నీ తెలివితేటలకి గుర్తు, నీ వీక్నెస్ కి కాదు. మరి ఈ రోజు నుండి ఎవరైనా నిన్ను చూసి వీడేంటి ఎప్పుడు నోరువెప్పుడు, వీడికి ఏమీ తెలియదేమో అని తక్కువ అంచనా వేస్తే వాళ్ళని చూసి నవ్వి ఊరుకో. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చూసి నేర్చుకుంటున్నావు, వాడు ఎలాంటోడో నువ్వు తెలుసుకుంటున్నావు. నీ ఎనర్జీని అనవసరమైన వాదనలకి ఖర్చు చేయకు. సంజు శాంసన్ లాగే నీ టైం వచ్చే వరకు ఆ సైలెంట్ వెపన్ని దాచుకో. గుర్తుంచుకో, ఖాళీగా ఉన్న పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయి, నిండుగా ఉన్నవి ఎప్పుడు గంభీరంగా నిశ్శబ్దంగా ఉంటాయి. మనం ఒక పని చేయాలంటే ఎదుటివాడి మీద అరవాలి లేదా అగ్రెసివ్గా ఉండాలి అని అనుకుంటాం. కానీ సుజైన్ కేన్ ఏమంటారంటే, ఏ షై పర్సన్స్ క్వైట్నెస్ ఇస్ నాట్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్ బట్ ఎ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్. దీన్నే సాఫ్ట్ పవర్ అని సింపుల్గా అంటున్నారు. ఒకసారి ఆలోచించండి, ఒక పెద్ద బండరాయిని పగలగొట్టడానికి సుత్తితో కొడితే అది చాలా శబ్దం చేస్తూ ముక్కలైపోతుంది, ఎవరికి పనికి రాకుండా ముక్కలైపోతుంది. కానీ అదే బండరాయి మీద ఒక నీటి చుక్క నిరంతరం పడుతూ ఉంటే ఆ రాయికే రంధ్రం పడుతుంది. చాలా మంది ఈ వాటర్ గన్స్ తోనే రాయిల్ని కట్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన షేపుల్లో. ఒక హ్యామర్ ఎప్పుడు కూడా సౌండ్ చేస్తూ రాయిని ముక్కలు చేస్తుంది, కానీ నీటి చుక్క నిశ్శబ్దంగా రాయికే రంధ్రం చేస్తుంది. అంటే అరుపుల కంటే నిశ్శబ్ద పట్టుదలకే ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ పుస్తకంలో రచయిత ఒక మాట చెప్తారు. అదేంటంటే ఇంట్రోవర్ట్ లీడర్స్ అంటే నిశ్శబ్దంగా ఉండే నాయకులు. వీళ్ళు టీం నుండి 20% ఎక్కువగా అవుట్పుట్ రాబట్టగలుగుతారు. ఎందుకంటే వేరే వాళ్ళ ఐడియాలకి గౌరవం ఇస్తారు. వీళ్ళు అరిచి పనులు చేయించుకోరు, ఆదర్శంగా నిలిచి పనులు చేయించుకుంటారు. మీరు ఒక టీం లీడర్ అయినా లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఒక విషయం మీరు చెప్పాలి అని అనుకుంటున్నా గట్టిగా అరవకండి. ఎందుకంటే దాంట్లో మీ కోపాన్ని చూస్తారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేది డైల్యూట్ అయిపోతుంది. మీ నిశ్శబ్దంలోనే ఒక కాన్ఫిడెన్స్ని చూపించండి. ఎప్పుడైతే మీరు తక్కువ మాట్లాడతారో మీరు మాట్లాడే ప్రతి మాటకి విలువ పెరుగుతుంది. స్పీక్ ఓన్లీ వెన్ యువర్ వర్డ్స్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ దెన్ యువర్ సైలెన్స్. నీ పనిలో క్వాలిటీ ఉంటే నువ్వు అరవాల్సిన అవసరం లేదు. ఆ క్వాలిటీయే ప్రపంచం మొత్తం వినిపించేలా శబ్దం చేస్తుంది. గాలి తుఫానులా వస్తే చెట్లు విరిగిపోతాయి, కానీ అదే గాలి మెల్లగా వస్తే ప్రాణవాయువు అవుతుంది. నీ మౌనంతో ఆ శక్తిని నువ్వు వెతుక్కో. భారీ రిజల్ట్స్ ఇచ్చే సైలెంట్ సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాంటి ఒక సైలెంట్ బట్ పవర్ఫుల్ టూల్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను. అదే మన వీడియో స్పాన్సర్ ఓడు. ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద బిజినెస్ల వెనుక ఉండే సైలెంట్ ఇంజిన్ ఈ ఓడు. సంజు ఎలా అయితే సైలెంట్ గా ఉండి తన టీం ని వరల్డ్ కప్ గెలిచేలాగా ముందుకు తీసుకువెళ్లాడో, అలాగే బయట ప్రపంచానికి కనిపించకుండా ఎలాంటి హడావిడి చేయకుండా లోపల మాత్రం అన్ని పనులను పక్కాగా కనెక్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లేదే ఓడు. ఇదొక ఆల్ ఇన్ వన్ బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. అకౌంటింగ్, సేల్స్, HR
ఇన్వెంటరీ, ఈ-కామర్స్, ఇలా 45 కంటే ఎక్కువ యాప్స్ అన్ని ఒకే చోట ఉంటాయి. ఒక్కో పని కోసం వేరే సాఫ్ట్వేర్ వాడాల్సిన అవసరం మీకు లేదు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఆ స్ప్రెడ్ షీట్స్ గొడవ అస్సలు ఉండదు. రియల్ టైమ్ డేటా, ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్, ఇలా మీ టీం మొత్తాన్ని ఒకే దారిలో నడిపిస్తుంది ఓడు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక హ్యామర్ శబ్దం చేస్తుంది, కానీ నీటి చుక్క విజయాన్ని సాధిస్తుంది. ఓడు అనేది మీ బిజినెస్ పాలిట ఆ నీటి చుక్క లాంటిది. మీరు మీ బిజినెస్ ని ఎలా పెంచాలి అనే దానిపై ఫోకస్ చేస్తుంటే మీ బిజినెస్ ఆపరేషన్స్ అన్నిటినీ ఈజీగా సైలెంట్ గా సెట్ చేసేదే ఓడు. మరి మీది చిన్న స్టార్టప్ అయినా లేదా పెద్ద కంపెనీ అయినా ఈ ఓడు మీతో పాటే ఎదుగుతుంది. సో ఈ సైలెంట్ అండ్ పవర్ఫుల్ టూల్ కోసం ఒకసారి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి, లేదా odoo.com ని విజిట్ చేయండి. మనలో చాలా మందికి ఒక్క నిమిషం ఒంటరిగా ఉండాలన్న భయం. వెంటనే ఫోన్ తీసి ఎవరో ఒకరికి కాల్ చేసేస్తాం, లేదా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తాం. ఎందుకంటే ఒంటరితనాన్ని మనం ఒక శిక్షలా భావిస్తాం. కానీ సూజన్ ఏమంటారంటే, మోస్ట్ ఐడియాస్ ఆర్ బోర్న్ ఇన్ సాలిట్యూడ్. మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేట్ ఇన్వెన్షన్స్ అండ్ మాస్టర్ పీసెస్ హ్యాపెన్ నాట్ ఇన్ గ్రూప్స్ బట్ వెన్ ఇండివిజువల్స్ వర్ అలోన్. ప్రపంచాన్ని మార్చిన గొప్ప ఐడియాలన్నీ టీమ్ మీటింగ్స్ లో పుట్టలేదు. అవి ఎవరో ఒకరు ఒంటరిగా కూర్చుని ఆలోచించినప్పుడు మాత్రమే మీకు గుర్తుంటే స్టీవ్ వోజ్నియాక్ మొదటి యాపిల్ కంప్యూటర్ ని కనిపెట్టింది ఎక్కడో తెలుసా? ఆఫీస్ లో అందరి మధ్య కాదు, తన ఇంటి గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు. ఏకాంతం అంటే బోర్ కొట్టడం కాదు, అది నీ మెదడుకి నువ్వు ఇచ్చే గొప్ప ప్రాక్టీస్. క్వైట్ పుస్తకంలో ఒక మాట ఉంటుంది, అదే డెలిబరేట్ ప్రాక్టీస్. అంటే పట్టు వదలకుండా ప్రాక్టీస్ చేయడం. ఇది కేవలం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే అప్పుడే నీకు నీ లోపాలేంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో అర్థం అవుతుంది. సంజు శాంసన్ 2024 వరల్డ్ కప్ లో బెంచ్ మీద ఉన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? అతను మ్యాచ్ ఆడలేదని, ఇలా డగ్అవుట్ లో కూర్చున్నాడని, ఒంటరిగా ఉన్నాడని దీన్ని ఒక శాపం లాగా, ఒక బాధలా చూడలేదు. అతను తన లోపల విజువలైజ్ చేసుకున్నాడు. ఐ కెప్ట్ ఆన్ విజువలైజింగ్ అని చెప్పాడు. ఆ నిశ్శబ్దంలో అతను తన ఆటని 100 సార్లు మైండ్ లో ఆడాడు. డగ్అవుట్ లో కూర్చుని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి గ్రేట్స్ నుంచి నేర్చుకున్నానని సంజు చెప్పారు. అందుకే 2026 T20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. అతను ఏదో ప్రతి గేమ్ ని కొత్తగా ఆడుతున్నట్టు చూడలేదు. తన ఏకాంతంలో ప్రాక్టీస్ చేసిన దాన్నే ఇక్కడ రిపీట్ చేస్తున్నట్టు తను చూసుకున్నాడు. మరి మీరు రోజులో కనీసం 15 నిమిషాలు ఎవరూ లేని చోట ప్రశాంతంగా కూర్చోండి. ఫోన్ పక్కన పడేయండి, మీ లక్ష్యాలను విజువలైజ్ చేసుకోండి. మీరు గుంపులో ఉన్నప్పుడు కేవలం అనుసరిస్తారు, అంటే ఒక ఫాలోవర్గా మాత్రమే ఉంటారు. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మీరు ఆలోచిస్తారు, ఒక థింకర్గా మారుతారు. మీ ఏకాంతాన్ని ఎంజాయ్ చేయడం మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడే మీ సక్సెస్ కి కావాల్సిన ప్లాన్ తయారవుతుంది. కాబట్టి అందరితో కలిసి నడిస్తే నువ్వు కేవలం ఒక్కడిగా మిగిలిపోతావు. ఒంటరిగా నిలబడితేనే నువ్వు నీ సామ్రాజ్యానికి రాజు అవుతావు. మన సాధారణ గ్రూప్ డిస్కషన్స్ లోనో లేదా ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు వెంటనే మనం ఏదో ఒకటి మాట్లాడేయాలి, నేను ఇక్కడ ఏదో నిరూపించేయాలి అని తాపత్రయపడతాం. కానీ ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన ఒక కోట్ ఉంది. అదేంటంటే, వెన్ యూ టాక్ యు ఆర్ ఓన్లీ రిపీటింగ్ వాట్ యూ ఆల్రెడీ నో, బట్ ఇఫ్ యూ లిజన్ యూ మే లెర్న్ సంథింగ్ న్యూ. మీరు ఎక్కువగా మాట్లాడితే జస్ట్ మీకు తెలిసిందే మాట్లాడతారు, కానీ మీరు వింటే మీరు కొత్తది నేర్చుకో. ఒక చెస్ ప్లేయర్ గేమ్ ఆడుతున్నప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగా గేమ్ని గమనించగలడు. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, నిశ్శబ్దంగా ఉండేవారు వేరే వాళ్ళకంటే 25% ఎక్కువ డీటెయిల్స్ గుర్తుంచుకోగలరు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అంతా చూడటం మీద ఉంటుంది, అరవడం మీద కాదు. సో ఈ రోజు నుండి ఒక చిన్న మార్పు చేసుకోండి. ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు లేదా ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక అడుగు వెనక్కి వేసి ఏం జరుగుతుందో గమనించండి. అవతల వ్యక్తి బాడీ లాంగ్వేజ్ని, వాళ్ళ మాటల్లోని నిజాన్ని పసిగట్టండి. నువ్వు ఎంత మౌనంగా ఉంటే నీకంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఆ ఇన్ఫర్మేషనే రేపు నువ్వు విజయం సాధించడానికి కావాల్సిన ఒక వెపన్లా మారుతుంది. The most powerful people are the ones who can remain calm in the middle of chaos. ఒకసారి ఒక రాజు తన ఆస్థానంలో ఉన్న ఇద్దరు ఆర్టిస్టులకి ఒక పోటీ పెట్టాడు. ప్రశాంతత అంటే పీస్ అనే అంశం మీద ఒక పెయింటింగ్ వేయమని చెప్పాడు. మొదటి పెయింటర్ ఒక అందమైన సరస్సు, పక్కనే పచ్చని కొండలు, తెల్లటి మేఘాలు, ఇవన్నీ ఉన్న ఒక అద్భుతమైన పెయింటింగ్ వేశాడు. అది చూడటానికి చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ రెండో పెయింటర్ వేసిన పెయింటింగ్ చూసి అందరూ షాక్ అయిపోయారు. అందులో ఏముందో తెలుసా? అందులో ఒక పెద్ద జలపాతం ఉంది, హోరును ప్రవహిస్తుంది, పక్కనే ఒక పెద్ద తుఫాన్ వస్తుంది, మెరుపులు వస్తున్నాయి, భూకంపం జరుగుతుంది. కానీ ఆ జలపాతం పక్కనే ఒక చిన్న చెట్టు కొమ్మ మీద ఒక పక్షి తన గూటిలో చాలా ప్రశాంతంగా కూర్చునుంది. రాజు ఆ రెండో చిత్రానికే మొదటి బహుమతి ఇచ్చాడు. ఎందుకంటే నిజమైన ప్రశాంతత అంటే చుట్టూ ఏ గొడవ లేని చోట ఉండడం కాదు, ఎంత పెద్ద తుఫాను మధ్యలో ఉన్నా సరే నీ లోపల నువ్వు నిశ్శబ్దంగా ఉండటం. ఈ రోజుల్లో ఎవరైనా మన గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ చేసినా లేదా బాస్ మనల్ని తిట్టినా వెంటనే రియాక్ట్ అయిపోయి మన డే మొత్తం పాడు చేసుకుంటాం.
కానీ నువ్వు ఆ పక్షిలాగా ఉండాలి. నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా నీ మనసు అనే గూటిలో నువ్వు నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. నువ్వు ఎంత లో రియాక్టివ్గా ఉంటే నీ మెదడు అంతా క్లియర్గా పనిచేస్తుంది. రియాక్టింగ్ ఇస్ అ వీక్నెస్, బట్ రెస్పాండింగ్ విత్ సైలెన్స్ ఇస్ అ సూపర్ పవర్. తుఫాను గాలిని ఆపడం నీ చేతుల్లో లేదు, కానీ ఆ తుఫానులో కూడా ప్రశాంతంగా కూర్చోవడం నీ చేతుల్లో ఉంది. మనం ఏదైనా నేర్చుకోవాలంటే అందరితో కలిసి చేస్తేనే బాగా వస్తుంది అని అనుకుంటాం, కానీ నిజం ఏంటంటే వెన్ యూ ప్రాక్టీస్ ఇన్ ఎ గ్రూప్ you are mostly just performing. It's only when you are alone that you can go directly to the part that's challenging you. ఒక గొప్ప మ్యూజిషియన్ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేయాలి అంటే గంటల తరబడి తన గదిలో ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తాడు. ఆ నిశ్శబ్దంలోనే అతను ఎక్కడ తప్పు చేస్తున్నాడో అతనికి వినిపిస్తుంది. దీన్నే డెలిబరేట్ ప్రాక్టీస్ అంటారు. ప్రపంచంలో బాగా ఫేమస్ అయిన వయలిన్ విద్వాంసుల్ని గమనిస్తే వాళ్ళ సక్సెస్ కి కారణం వాళ్ళందరితో కలిసి చేసిన ప్రాక్టీస్ కాదు, వాళ్ళు ఒంటరిగా గంటల తరబడి చేసిన నిశ్శబ్ద సాధన, సైలెంట్ ప్రాక్టీస్. ఎందుకంటే గ్రూప్లో ఉన్నప్పుడు నీకు వచ్చే చప్పట్లు నిన్ను నిద్రపుచ్చుతాయి, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ తప్పులే నిన్ను నిద్రపోనివ్వు. నీ లైఫ్లో కూడా నీ స్కిల్స్ పెంచుకోవాలనుకుంటే అందరికీ కనిపించేలా షో ఆఫ్ చేయడం ఆపేయాలి. ఎవరికి తెలియని చోట, ఎవరు చూడని సమయంలో నీ మీద నువ్వు వర్క్ చేయాలి. నీ లోపాలని నువ్వే డీప్గా అనలైజ్ చేసుకోవాలి. నీ విజయం ప్రపంచానికి వినిపించాలి అంటే నీ సాధన అంటే నీ ప్రాక్టీస్ చాలా నిశ్శబ్దంగా జరగాలి. వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ యువర్ సక్సెస్ బి యువర్ నాయిస్. స్టేజ్ మీద వెలుగు రావాలంటే బ్యాక్ స్టేజ్లో నువ్వు నిశ్శబ్దంగా కష్టపడాలి. మన శక్తి అంతా ఎదుటి వాళ్ళతో మాట్లాడటంలోనే అయిపోతుంది అని అనుకుంటాం, కానీ సుజాన్ కేన్ ఒక అద్భుతమైన మాట చెప్తారు, అదే రెస్టోరేటివ్ నీష్. అంటే నీ శక్తిని నువ్వు తిరిగి పొందడానికి నీకంటూ ఒక ప్రశాంతమైన ప్లేస్ ఉండాలి. ఇది ఒక చాలా అద్భుతమైన టెక్నిక్ అని చెప్పొచ్చు. మనందరికీ బాగా ఫేమస్, బాగా తెలిసిన వ్యక్తే సర్ ఐజాక్ న్యూటన్. 1665లో లండన్లో ప్లేగు వ్యాధి విపరీతంగా వచ్చింది. నగరం అంతా చావు కేకలు, గందరగోళం, పెద్ద కేయాస్ ఉంది. న్యూటన్ ఆ గోల నుండి, ఆ కేయాస్ నుంచి తప్పించుకోవాలని తన ఊరికి వెళ్ళిపోయాడు. 2 ఏళ్ల పాటు ఒక తోటలో ఒంటరిగా గడిపాడు. ప్రపంచం ఆ 2 ఏళ్ళు కాలాన్ని ఒక విపత్తుగా చూసింది, కానీ న్యూటన్ దాన్ని తన రెస్టోరేటివ్ నీష్గా మార్చుకున్నాడు. ఆ నిశ్శబ్దంలోనే అతను యాపిల్ పండు కింద పట్టడం గమనించాడు. గ్రావిటీ సిద్ధాంతాన్ని రాశాడు. మనం ఈ రోజు చదువుకుంటున్న సైన్స్కి పునాది పడింది ఆ గోల చేసిన లండన్ నగరంలో కాదు, అత్యంత నిశ్శబ్దంగా ఉన్న తన తోటలు. ఆ 2 ఏళ్ల మౌనమే అతన్ని ఒక మేధావిగా మార్చింది. మరి మీ లైఫ్లో కూడా ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి, ఫ్యామిలీ గొడవలు ఉంటాయి, సోషల్ మీడియాలో ట్రోల్స్, ఇవన్నీ మీ ఎనర్జీని లాగేస్తూ ఉంటాయి. వెంటనే గొడవ పడకండి. నీకంటూ ఒక చిన్న ప్రశాంతమైన సమయాన్ని మీరు వెతుక్కోవాలి. అది మీ గదిలో ఒక మూల కూర్చోవడం కావచ్చు, లేదా ఒక చెట్టు కింద హ్యాపీగా పడుకోవడం కావచ్చు. మనం మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే మన మెదడు తనని తాను రిపేర్ చేసుకుంటుంది. మనం మాట్లాడుకుంటున్న ఈ క్వైట్ పుస్తకంలో చెప్పినట్టు, యువర్ సాలిట్యూడ్ ఈజ్ నాట్ అ సైన్ ఆఫ్ ఫెయిల్యూర్ బట్ అ రీఛార్జింగ్ స్టేషన్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవ్. ఏకాంతంగా ఒంటరిగా ఉండడం అనేది ఫెయిల్యూర్ కి సంకేతం కాదు, ఇది మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడం, నెక్స్ట్ మూవ్ కి రెడీ అవడం. నీ బ్రెయిన్ బ్యాటరీ లో అయినప్పుడు లోకంతో మాట్లాడటం ఆపి నీ సైలెన్స్ తో కనెక్ట్ అవ్వు. గుర్తుంచుకోండి, లోకం నిన్ను పట్టించుకోనప్పుడు నీ లోపల ఉన్న నిశ్శబ్దాన్ని నువ్వే పట్టించుకోవాలి. ఆ నిశ్శబ్దమే నిన్ను రేపు ప్రపంచం గర్వించేలా చేస్తుంది. సో వీడియో చివరికి వచ్చేసింది. వీడియోలోని పాయింట్స్ అన్నింటిని ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. అండ్ ఎవరైనా సరే నోట్ చేసుకోవాలనుకుంటే ఇదే మంచి టైం. పాయింట్ 1, ద ఎక్స్ట్రోవర్ట్ ఐడియా. ఖాళీ పాత్రలే శబ్దం చేస్తే నిండుగా ఉన్నవి గంభీరంగా, కాన్ఫిడెంట్ గా, నిశ్శబ్దంగా ఉంటాయి. ద పవర్ ఆఫ్ సాఫ్ట్ పవర్. ఈ పనిలో క్వాలిటీ ఉంటే నువ్వు అరవక్కర్లేదు, ఆ క్వాలిటీయే ప్రపంచం మొత్తం వినిపించేలా శబ్దం చేస్తుంది. సాలిట్యూడ్ ఇస్ ఎ క్యాటలిస్ట్. ఏకాంతం అంటే బోర్ కొట్టడం కాదు, అది నీ మెదడుకి నువ్విచ్చే పవర్ఫుల్ ప్రాక్టీస్. అబ్జర్వేషన్ ఇస్ అ సూపర్ పవర్. నిశ్శబ్దంగా ఉండేవారు ఇతరుల కంటే 25% ఎక్కువగా వివరాల్ని గమనించి గుర్తుంచుకోగలరు. లో రియాక్టివ్ సూపర్ పవర్. నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే నీ మెదడు అంత క్లియర్గా పనిచేస్తుంది. రియాక్ట్ అవడం వీక్నెస్, సైలెన్స్ మీ సూపర్ పవర్. ప్రాక్టీస్ ఇన్ ద షాడోస్. గ్రూప్లో వచ్చే చప్పట్లు నిన్ను నిద్రపుచ్చుతాయి, కానీ ఒంటరిగా చేసే నిశ్శబ్ద సాధన, సైలెంట్ ప్రాక్టీస్ నిన్ను విజేతగా మారుస్తుంది. ద రెస్టోరేటివ్ నీష్. నీ మౌనం నీ అసమర్థత కాదు, అది నీ తర్వాతి యుద్ధానికి కావాల్సిన రీఛార్జ్ పాయింట్. సైలెన్స్ అనేది ఒక పవర్ఫుల్ ఇంజిన్. అలాగే మీ బిజినెస్ ను కూడా హడావిడి లేకుండా పక్కాగా నడిపించే సైలెంట్ ఇంజిన్ ఓడు. మీ బిజినెస్ కోసం ఓడు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి, లేదా odu.com ఒకసారి విజిట్ చేయండి. అండ్ మీకు కూడా సంజు శాంసన్ ఆడిన ఆట బాగా నచ్చింది అనుకుంటే సూపర్ సంజు అని నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.